మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. ముందుగా మీ యజమానులకి మీకు నా నమస్కారాలండి. ఈ మధ్య మా కుటుంబంపై ఒక కుటుంబం దాడి చేస్తున్న సంగతి మీకు తెలుసు. ఆ కుటుంబానికి మాకు చాలా సంవత్సరాల క్రితమే మనస్పర్ధలు వచ్చాయండి. అంత మాత్రంగానే ఆ సంబంధాలు ఉండేవి. గత సంవత్సరం నుంచి పూర్తిగా దూరం అయిపోయామండి. రాకపోకలు పూర్తిగా స్తంభించిపోయాయండి. మమ్మల్ని నిత్యం టార్గెట్ చేస్తూ ఉన్నారు. బిందులు నిండిపోతున్నాయండి ఆ కళ్ళ నీళ్ళు. వాళ్ళు ఏడుస్తూ ఉంటున్నారు, నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారు. మా అబ్బాయి గిరి ఎదుగుదల గురించి నిత్యం ఏడుస్తూనే ఉంటున్నారు. వరవలా పోతున్నారు, రగిలిపోతున్నారండి. అయ్యా వాళ్ళకి వచ్చే పోయే కాలం ఏంటో తెలియదు. నా కొడుకు రాజకీయంగా పైకి వచ్చి తప్ప ఏమన్నా వారిని ఏమైనా డబ్బులు అడిగామా, వారు సాయం కోరామా? ఏమీ లేదే. వారి సంబంధం ఏంటని అడుగుతా ఉన్నాను నేను. నాకు క్యాన్సర్ వచ్చిందని నన్ను ఇంట్లో బంధించారని, నా చిన్న కొడుకు పట్టించుకోవట్లేదని, మా చిన్న కొడుకు మామయ్య గారు పట్టించుకోవట్లేదని చెప్పేసి తప్పుడు పేలాపన, తప్పుడు సమాచారం ప్రజలకు ఇస్తూ ఉన్నారు. అయ్యా తప్పు తప్పు తప్పు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నాడు. రోజు నా చిన్న కొడుకే నాకు సేవ చేస్తూ ఉన్నారు. కాళ్ళు కూడా నొక్కి రాత్రిని పడుకునే వరకు కూడా సేవ చేస్తూ ఉన్నారు. అయ్యా మాకు నా కొడుక్కి నాకు మనస్పర్ధ పెంచి దూరం చేస్తే వాళ్ళ గర్భకు వస్తానమ్మని చెప్పి అనుకుంటున్నారండి. చస్తే ఈ జన్మ కదా ఎన్ని జన్మలు ఎత్తినా కూడా గుమ్మం ఎక్కను. ఆ గుమ్మం ఎక్కడం కోసం నాకు, నా కొడుక్కి, మా వీంకుడు శివాజీ గారికి మనస్పర్ధ పెంచడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అది ఆపండి, తప్పు. ఇటువంటి కుళ్ళు రాజకీయాలు, కుళ్ళు మనస్తత్వాలతోటి ఎంతకాలం జీవిస్తారని అడుగుతా ఉన్నా నేను. మీకు నాకు సంబంధం ఏంటి? సంవత్సరం కాలం నుంచి మీకు మాకు రాకపోకలు లేవే. ఎందుకు నా గురించి ఎడుతూ ఉన్నారు మీరు? బిందులు కళ్ళ నీళ్ళు గచ్చేస్తా ఉన్నారే. నా కొడుకు రాజకీయాలు రావటం వాళ్ళకి కంటికి చూడలేకపోతున్నారు. ఆ కంటితోటి ఇంకో మాట చెప్తున్నాను, నా కొడుకే కాదు, నా మనవరాలను కూడా రాజకీయాలు దింపుతాను. మనవరాలు ముఖ్యమంత్రి స్థాయి తీసుకెళ్తాను. మనవరాల తర్వాత మనవరాలు కూడా రాజకీయాలు దింపుతాను. ఎవరు ఎన్ని ఏడిసినా ఈ కార్యక్రమం పూర్తి చేస్తాను. ఏడిసేవాడిని ఇంకా ఏడ్పించడం కోసం నా మనవరాలు రాజకీయాలు దింపుతాను. ముఖ్యమంత్రి స్థాయికి తీసుకెళ్తాను. మనవరాలని కూడా తీసుకెళ్తాను రాజకీయాల్లోకి. వదిలిపెట్టను. ఎవడో ఏడుతున్నారని చెప్పేసి వదిలేస్తాను రాజకీయాలు నేను. వీళ్ళకి నాకు సంబంధం ఏంటి? అయ్యా గుర్తుపెట్టుకోండి, జాగ్రత్త. పిచ్చిగా వాక్కండి, పిచ్చిగా తప్పుడు సమాచారం ప్రజలకు ఇవ్వకండి. ఈ అమ్మాయి మాంగారికి క్యాన్సర్ వచ్చింది. 3 నెలలు నేను రాజమండ్రి హాస్పిటల్ రోజు వెళ్ళి వైద్యం చేయించాను. ఈ అమ్మాయి 3 వారానికి 10 రోజులు వచ్చి కూడా చూడడానికి అలో అంతే. వీళ్ళు సేవ చేశారటండి తల్లికి. నా కొడుకు 24 గంటలు నా సేవ చేస్తుంటే ఏడుస్తూ ఉన్నారు. వీళ్ళు వారం రోజులకి 1 గంట సేవ చేసేవాడు కదా నా కొడుకు, వాళ్ళ కొడుకు. వీళ్ళు నా మీద పెద్ద ప్రేమ వలగబోసేస్తూ ఉన్నారు. పిచ్చివాళ్ళారా, అన్ని గుర్తున్నాయి. అయ్యా గతంలో సార్ మనస్పర్ధలు వచ్చాయి చెప్తున్నాను సార్ మీకు. 7 సంవత్సరాల క్రితం నా భార్యకి క్యాన్సర్ వచ్చిందండి. హైదరాబాద్లో సర్జరీ చేయించానండి. 15 days హాస్పిటల్లో ఉన్నామండి. మళ్ళా 10 రూపాయలకి రండి కీమో చేయించానని చెప్పి డాక్టర్ సెన్సార్ గారు చెప్తే ఈ ఎదవలకి ఇంటికి వచ్చానండి. ఈ ఎదవలో 5 నిమిషాలు కూడా లోపల రావద్దన్నారు మమ్మల్ని. 5 నిమిషాలు కూడా మూడు పిల్లం మా ఇంటికి రావద్దు. ఇది వారి ఆదేశం అండి. వీళ్ళు మా మీద ప్రేమ చూపిస్తున్నారా? ఇంకెవరిని కామెంట్ చేయండి సార్. చేసేవాడికి బుద్ధి ఉండాలి సార్.
చేయించడం కాదని చేసేవాడికి బుద్ధి ఉండాలా. మాకు వాళ్ళకి సంబంధం ఏంటి, మీ ఎందుకు రోడ్డు మీద లాగాయింది అని ఆలోచనతో ఏడాలాళ్ళు. ఎవరు చేస్తున్నారు, మనం ఒకరి మీద నెపం వేయడం తప్పండి, వేయను. వీళ్ళకి బుద్ధి ఉండాలా, ఆయనకి మాకు సంబంధం ఏంటి, 1 year అయింది కదా, సంబంధం కట్ అయిపోయి అనే ఆలోచన వీళ్ళకి ఏడాలండి. ఆరోగ్య సమస్యలు నాకే కదండి, ప్రతి మనిషికి ఉంటాయి. ప్రతి మనిషి రోజు 2-3 మాత్రలు మింగుతాడు. అటువంటి మనిషిని నేను. దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు. కొంత మట్టుకి కార్యకర్తలు చూస్తున్నాను, వచ్చి బలకెళ్తున్నానండి, పరామర్శకి వెళ్తున్నాను. మొన్న ఒక్క రోజు మా 4వ తారీఖు ఫంక్షన్కి హాజరు అవ్వలేకపోయింది తప్ప ఏ ఫంక్షన్ మానలేదు నేనండి. నీరసంలో కూడా జగన్ దగ్గరికి వెళ్ళి కనపడొచ్చేవాడిని. వయసు రీత్యా కొంచెం ఇబ్బందులు ఉంటాయి అయ్యా, అందరికీ ఉంటాయి ఇబ్బందులు, నాకు ఒక్కరికే కదండి అయ్యా. దాన్ని భూతత్వంలో చూపిస్తూ ఉన్నారు. మనం చూశానని మొన్న మా రైల్వే కేసు ప్రభుత్వం తిరగదోడుతుంది గౌరవ హైకోర్టు పర్మిషన్ తోటి అని పేపర్లో వచ్చిందండి. ఆ మరుసటి రోజునే ఈ వత్తాదులు, సంబంధం లేని మనుషులు కేసు వీళ్ళే డ్రాప్ చేయించారని చెప్పేసి ఏదో ప్రచారం చేసుకుంటా ఉన్నారు. చెత్త ప్రచారం. వీళ్ళకి రాజకీయ సంబంధం ఏంటండి, వీళ్ళకి కేసుకి సంబంధం ఏంటండి? వీళ్ళు డ్రాప్ చేయించారండి కేసు. వీళ్ళు డ్రాప్ చేస్తే కానీ నేను బతకలేను అయ్యా. చెత్త మాటలు, చెత్త 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 మాట, సిగ్గు లజ్జ అన్నీ వదిలేసేసి డ్రాప్ చేయించారండి. నేను ఒకటి అడుగుతున్నానండి వాళ్ళని, నిజంగా మీకు ఆ శక్తి ఉంటే సూపర్ 6 హామీలు, ఇతరితర హామీలు ముఖ్యమంత్రి గారు ఇచ్చారు. అలా కాపులు బీసీలో కలిపే జీవో ఒకటి అమలు చేయమని మీ దమ్ము ధైర్యం ఉంటే చేయించండి. అంతేగాని సొల్లు చెప్తే సొల్లు, ఎంత సొల్లు. మీరు డ్రాప్ చేయించారమ్మా కేసుని, మీరు డ్రాప్ చేస్తే మా దిక్కు లేదా? చెత్తాడి మాటలు ఆపండి, చెత్తాడి మాటలు ఆపండి. ఈ విషయం జగన్ గారికి, అదండి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి తెలిస్తే సిగ్గుపడతారండి. నేను సిగ్గుపడుతున్నాను. ప్రభుత్వంలో పెద్దలు చెప్పవలసిన మాటలు అనామకులు నోటంట మీకు కేసు డ్రాప్ చేయించేసామని మాట చాలా చాండాలంగా మాట్లాడడం అనేది ముఖ్యమంత్రి గారికి చింతనమే. విన్నా కూడా నేను చింతనగా ఫీల్ అవుతున్నాను. ముఖ్యమంత్రి గారి దీని మీద కొంచెం చర్య తీసుకోండి. చెత్తాడే మనుషులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతూ ఉన్నారు. వారి సంబంధం ఏంటండి ముఖ్యమంత్రి గారు? మీ ఇష్టం ఉంటే కేసు పెడతారు, మానేస్తారు, ఇష్టంతో తీసేస్తారు. అది మీ నోటంట రావాలి తప్ప లోకేష్ బాబు నోటంట రావాలి. లోకేష్ బాబు గారు నోటంట. అంతేకి ఈ చెత్తాడిగాళ్ళు నోటంట రావటం అనేది చాలా సిగ్గుచేటు. ముఖ్యమంత్రి గారు దీని మీద కొంచెం దయచేసి దృష్టి పెట్టండి. వీళ్ళు ఎవరో, వీళ్ళ సంబంధం ఏంటి దృష్టి పెట్టమని కోరుకుంటా ఉన్నాను.